హలో ఎవ్రీవన్. ఈరోజు మనం నాయిస్ ఫిట్ ఫ్యూజన్ హైబ్రిడ్ స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ బాక్స్ మనకు కంప్లీట్గా మ్యాటే బ్లాక్ కలర్తో ర్యాప్ చేసి ఇచ్చారు బాక్స్ మొత్తం. సో ఇది వచ్చేసి మనకు స్లైడింగ్ బాక్స్ అండి, స్లైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అది ఒక్కొక్కటి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే నాయిస్ ఫిట్ ఫ్యూజన్ 2-in-1 హైబ్రిడ్ స్మార్ట్ వాచ్ అని మెన్షన్ చేశారు విత్ మెకానికల్ హ్యాండ్స్ అండ్ కలర్ టచ్ స్క్రీన్. సో నార్మల్ మన దగ్గర ఉన్న అనలాగ్ వాచెస్ లాగానే దీనికి కూడా మెకానికల్ హ్యాండ్స్ అవన్నీ వచ్చేస్తాయి. అండ్ మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే టచ్ స్క్రీన్ కూడా ఉంది. ఇది వచ్చేసి Android 5 అండ్ iOS 8 అండ్ అబోవ్ వర్షన్స్లో మనకు వర్క్ చేస్తుంది. ఇది వచ్చేసి వాటర్ రెసిస్టెంట్ డిజిటల్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. సో మనము కావాలన్నప్పుడు ఎన్విరాన్మెంట్ బట్టి మూడ్ బట్టి మనము వాచ్ ఇంటర్ఫేస్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ 1.22 ఇంచెస్ టీఎఫ్టీ టచ్ స్క్రీన్ ఉంది. స్మార్ట్ నోటిఫికేషన్స్ మనకు పాపప్ అవుతాయి మొబైల్ స్క్రీన్, అది వాచ్ స్క్రీన్ పైన. అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి అప్ టు 30 days ఇన్ అన్లాక్ మోడ్ అండ్ అప్ టు 3 days ఇన్ స్మార్ట్ మోడ్ అని ఇచ్చారు. సో డిపెండ్స్ ఆన్ ద యూసేజ్ మనము బ్యాటరీ బ్యాకప్ అనేది మనకు వస్తుంది. డైలీ రిమైండర్స్ మనకు ఇక్కడ మెన్షన్ చేశారండి. మనకు వచ్చేసి మొబైల్ అది వాచ్ స్క్రీన్ పైన మనకు రిమైండర్ గూగుల్ క్యాలెండర్స్ కానీ మొబైల్ రిమైండర్స్ అలారమ్స్ ఏమైనా ఉంటే కూడా మనకు అక్కడ పాపప్ అవుతాయి. యాక్టివిటీ ట్రాకింగ్ లైక్ సైక్లింగ్ కానీ హైకింగ్ కానీ వాకింగ్ కానీ ఎనీ యాక్టివిటీ మనం దీంట్లో ట్రాక్ చేసుకోవచ్చు. స్మార్ట్ మెకానికల్ మూమెంట్స్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఏమైనా నేను వాచ్ చూపించేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హార్ట్ రేట్ మానిటర్ ఉందండి, పల్స్ చెకింగ్ దానికి. స్మార్ట్ వైబ్రేషన్ అండ్ టైమ్ జోన్ సింక్రనైజేషన్ ఉంది. ఇక్కడ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అవన్నీ మనకి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రైస్ అనేది మనకి ఇక్కడ 9,999 ఉందండి. కాకపోతే మనకు అఫీషియల్ వెబ్సైట్లో 6,999లోకే మనకు అవైలబిలిటీలో ఉంది. అండ్ ఈ నాయిస్ ఫిట్ ఎక్స్ యాప్ అనేది మనము ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో కానీ యాపిల్ ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా మనము వాచ్ని సింక్ చేసుకొని మన యాక్టివిటీస్ అంతా ట్రాక్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్స్లో ఉందండి. నేను వచ్చేసి వింటేజ్ బ్రౌన్ కలర్ని ఆప్ట్ చేసుకున్నాను. అండ్ ప్యాకేజ్ కంటైన్స్ ఇక్కడ కింద మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వాచ్ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఇచ్చారు ఎక్స్ట్రా. వాచ్ ఉంది, మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ డాక్ ఉంది, యూఎస్బీ కేబుల్ ఉంది, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ ఎక్స్ట్రా స్ట్రాప్. ఇవన్నీ అయితే వాళ్ళు దీంట్లో ఇచ్చామని మెన్షన్ చేశారు. సో యాజ్ ఆఫ్ నౌ ఇది వచ్చేసి బాక్స్ అన్బాక్స్ చేయకముందు కంప్లీట్గా ఎలా ఉంది అనేది. అండ్ ఇప్పుడు మనము అన్బాక్సింగ్ ఎలా ఉంది, లోపల ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూద్దామండి. సో ఇది వచ్చేసి బాక్స్ మనకు స్లైడింగ్లో ఇచ్చారు. సో ఈ బాక్స్ అనేది మనకు చాలా హార్డ్ సర్ఫేస్ ఇచ్చారండి. కంప్లీట్గా ప్రీమియం మోడ్లో మనకు విజిబిలిటీ ఉండేలాగా ఇచ్చారు. ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేయగానే మనకి ఒకటి బుక్లెట్ లాంటిది ఇచ్చారండి. ఫస్ట్ దీంట్లో వచ్చేసి మనకు ఇది ప్రోడక్ట్ రిజిస్ట్రేషన్కి సంబంధించినవి దీంట్లో ఇచ్చారు. దీని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం ప్రోడక్ట్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ నాయిస్ ఫిట్ ఫ్యూజన్ యూజర్ మాన్యువల్ ఇచ్చారు. కంప్లీట్గా దాని స్పెసిఫికేషన్స్ ఏంది, ఎలా యూజ్ చేయాలి అనేది. ఇది పక్కకు పెట్టేస్తే సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాచ్ ఇచ్చారు, ఎక్స్ట్రా స్ట్రాప్ ఇచ్చారు అండ్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ దాకా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు వైర్లెస్ ఛార్జింగ్. ఇది ఒక్కొక్కటి నేను తీసి చూపిస్తాను. సో ఈ విధంగా వాళ్ళు ఇప్పుడు 4 ప్రోడక్ట్స్ మనకి ఇచ్చాము అని బాక్స్లో అయితే మెన్షన్ చేశారండి. దీనిపైన ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాచ్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ దాకా యూఎస్బీ కేబుల్, స్టార్ట్ గైడ్ అండ్ ఎక్స్ట్రా స్ట్రాప్. సో ఇవన్నీ వాళ్ళకి మనకి ఇచ్చారు. ఈ బ్లాక్ స్ట్రాప్ అనేది మనకు కాంప్లిమెంటరీగా వచ్చిందండి. నేను ఇది యాక్చువల్గా ఇది బ్రౌన్ కలర్ కంప్లీట్గా మేడప్ ఆఫ్ లెదర్ అండి. ఇది వచ్చేసి నార్మల్ది ఉంది. సో అండ్ ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ డాక్, జస్ట్ లైక్ మనకు వైర్లెస్ ఛార్జింగ్ లాగా వర్క్ చేస్తుంది. యూఎస్బీ కేబుల్, సో ఇది షార్ట్ వైర్ ఇచ్చారు, యూఎస్బీ కేబుల్. సో దీంతో మనము ఛార్జింగ్ ఎలా పెట్టాలి అనేది ఫస్ట్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకు ఈ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ డాక్కి ఒక సైడ్ మనకు ఇది కేబుల్ లాంటిది కేబుల్ ఇన్సర్ట్ చేయడానికి ఇచ్చారండి మనకు. సో ఇది కనెక్ట్ చేయగానే ఛార్జింగ్ పెట్టగానే ఇలా మనకు చూపిస్తుందండి ఛార్జింగ్ ఎంత అవుతుంది అనేది డిస్ప్లే వస్తుంది. అట్ ది సేమ్ టైం
అక్కడ డిజిటల్ మీటర్ కూడా మనకు ఉంటుంది, ఎంత ఛార్జింగ్ అయింది అనేది మనకు అక్కడ చూపిస్తుంది. సో ఆల్రెడీ నేను క్వైట్ సమ్ టైం నేను ఛార్జింగ్ పెట్టాను కాబట్టి ఆల్మోస్ట్ హాఫ్ బ్యాటరీ ఉంది. ఇంతవరకు మీరు అన్బాక్సింగ్ ఎలా ఉంది అనేది చూసారు కదా. ఇప్పుడు నేను దీని స్పెసిఫికేషన్స్ ఏంది, ఫీచర్స్ ఏంది, ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఓకేనా. సో మనకి యాప్ స్టోర్లో నాయిస్ ఫిట్ ఎక్స్ యాప్ అనేది అవైలబిలిటీలో ఉందండి. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మనం ఈ బ్లూటూత్ అనేది కూడా మనం ఎనేబుల్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నాయిస్ ఫిట్ ఫ్యూజన్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని చేసుకున్న తర్వాత మనం మొబైల్ని సింక్ చేయాలి అంటే ఫస్ట్ దీన్ని మనము మొబైల్ వాచ్లో క్యూఆర్ కోడ్ స్కాన్తో మనం స్కాన్ చేసుకోవచ్చు, లేదంటే మాన్యువల్ కూడా మనం చేయొచ్చు. నేను ఫస్ట్ ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఎలా చేయాలి అని చూపిస్తానండి. సో మనకి ఇక్కడ స్కానింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే అండి. సో మనం ఇలా దాన్ని స్కాన్ చేసుకోవచ్చు అండ్ టైం అనేది కూడా మనం ఇలా సెండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:18 అయింది. సో అదే మనకు అక్కడ కూడా చూపించిందండి. సో ఈ విధంగా మనము కంప్లీట్గా యాక్టివిటీస్ ఏమి అనేది మనకు దీంట్లో చూపిస్తుంది. మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు స్మార్ట్ మెకానికల్ మూమెంట్స్ అనేది ఇది అండి. మనకు యాక్టివిటీస్ కంప్లీట్గా దాంట్లో ఏదానికి అది యాక్టివ్ టైం అనేది, క్యాలరీస్, డిస్టెన్స్, స్టెప్స్ అనేది ఇండివిజువల్గా మనకు చూపిస్తుంది. సో ఇక్కడ లీడర్స్ అనేది ఉంది. దాంట్లో కంప్లీట్గా ఈరోజు మనం ఏమైనా స్టెప్స్ అది అని ఇస్తే మనకు ఎంత పాయింట్స్ వచ్చాయి అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో కంప్లీట్గా మొత్తం ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది మొత్తం మనకు తెలిసిపోతుంది. వాచ్ ఇంటర్ఫేస్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మై వాచ్ ఫేసెస్ అనేది కొన్ని ఇచ్చారు. అది నేను ఇన్బిల్ట్గా దాంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉండినాయి. తర్వాత ఆన్లైన్ పేపర్స్, వాల్ పేపర్స్ ఇవన్నీ ఉన్నాయి. దాన్ని బట్టి మనం కావాలంటే మార్చుకోవచ్చు. మన అవైలబిలిటీ బట్టి ఎలా కావాలంటే అలా మనము ఇంటర్ఫేస్ చేంజ్ చేసుకోవచ్చండి. సో ఇందాక మనము వాచ్ ఎలా సింక్ చేసుకోవాలి అనేది చూసాం కదండి. ఇప్పుడు కంప్లీట్గా వాచ్లో మనం ఎలా ఆపరేట్ చేయొచ్చు అనేది చూద్దాము. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు వాచ్కి ఒక సైడ్ ఏం లేవండి, బటన్స్ ఏం లేవు, నార్మల్గా ఉంది. ఇంకొక సైడ్ వచ్చేసి మనకు 3 బటన్స్ ఉన్నాయి. అప్పర్ బటన్, లోవర్ బటన్ అండ్ మిడిల్ వన్. ఈ మిడిల్ వన్ వచ్చేసి మనకు రొటేటింగ్ లాగా ఉంది, నార్మల్ వాచెస్ లాగా. అంటే మనము ఇంతకుముందు పాత వాచెస్ చూసినట్టు దానిలాగానే ఉంది, ఇది స్క్రోల్ చేసేలాగా. ఇది వచ్చేసి అప్పర్ బటన్, లోవర్ బటన్ అండి. అప్పర్ బటన్ వచ్చేసి మనకు హోమ్ పేజ్ని నావిగేట్ చేసుకోవడానికి వస్తుంది. మిడిల్లో ఏదైనా మనము పేజ్లో ఏదన్నా స్ట్రక్ అయినప్పుడు మనము డైరెక్ట్గా హోమ్ పేజ్కి వెళ్ళాలంటే మనము ఈ పైన బటన్ ప్రెస్ చేయాలండి. ఈ కింది బటన్ వచ్చేసి మనకు బ్యాక్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు జస్ట్ లైక్ మనకు మొబైల్ ఫోన్లో హోమ్ బటన్, బ్యాక్ బటన్ ఎలా ఉంటుందో అలా ఈ రెండు మనకు నావిగేట్ చేస్తాయి. ఈ మధ్యలో వచ్చేసి ఈ స్క్రోలింగ్ అండి. మనం ఇలా రొటేట్ చేయొచ్చు దీన్ని. ఇది వచ్చేసి మనకు ఏదైనా లిస్ట్, ఇప్పుడు మెసేజెస్ కానీ, రిమైండర్స్ కానీ ఏమైనా మల్టిపుల్గా ఉన్నప్పుడు మనం దాన్ని వ్యూ చేసుకోవాలి అంటే ఇలా మనం రొటేట్ చేయాలండి. రొటేట్ చేస్తే స్క్రోల్ అవుతూ స్క్రోల్ అప్, స్క్రోల్ డౌన్ లాగా పనిచేస్తుంది. సో ఒకసారి ఇది ఆన్ చేసి చూద్దాము ఎలా వస్తుంది అనేది. సో ఇనిషియల్గా ఇలా అయితే మనకు చూపిస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్, నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎన్ని చేసామనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఎంత క్యాలరీస్ బర్న్ చేసామని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మన డేట్ ఈరోజు సండే 7th అండి, ఈరోజు ఈ డేట్ చూపిస్తుంది. అండ్ టైం వచ్చేసి మనకి ఇక్కడ అనలాగ్ మోడ్లో చూపిస్తుంది. అండ్ ఇది కనుక మనము లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనం ఈ వాచ్ ఇంటర్ఫేస్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇలా స్వైప్ చేసుకోవచ్చు. స్వైప్ చేసుకుంటే మనకు వేరేవి కూడా మనకు చేంజ్ అవుతుంటాయి. సో ఇది ఎలా కావాలంటే మనం అలా చేసుకోవచ్చు అండి. ఇది కంప్లీట్గా మనం మొబైల్లో మనం ప్రీ ఇన్స్టాల్ చేసుకొని దాని నుంచి మనం ఇక్కడ నావిగేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని అలా పెట్టేస్తానండి, ఆటోమేటిక్గా అది ఫిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఒకసారి రైట్ సైడ్ స్వైప్ చేస్తాను. రైట్ సైడ్ స్వైప్ చేసినట్టయితే ఇక్కడ మనకు యాక్టివిటీస్ చూపిస్తున్నాయండి. కంప్లీట్గా ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎన్ని చేసాము, తర్వాత ఎంత క్యాలరీస్ బర్న్ అయినాయి, ఎంత టైం, ఎంత డ్యూరేషన్ నేను యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశాను అనేది అన్నీ చూపిస్తాయండి. ఇక్కడ చూడండి, నాకు ఇప్పుడే నేను ఆల్రెడీ బ్లూటూత్ సింక్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ వాట్సాప్ మెసేజెస్ అనేది నాకు ఇక్కడ చూపించింది. అండ్ మీరు ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైం ఎంత ఉంది అనేది పక్కకు పెడితే మనకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు, లేకపోతే స్క్రీన్ని మనము ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ పైన ఉన్న ఈ యాంగిల్స్ అనేవి మనకు కంప్లీట్గా 180 degreesలోకి వచ్చేస్తాయండి. ఇది చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు, ఇది కంప్లీట్గా మనకు 180 degreesలోకి వచ్చేస్తాయి. సో దట్ మనము ఏదైనా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏదైనా చదవాలన్నా, ఇంకొకటి ఏదైనా నావిగేట్ చేసుకునేటప్పుడు మనకు అది డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి. అదొక మనకు యాడ్ ఆన్ ఫీచర్ అని చెప్పవచ్చు దీంట్లో. అండ్ ఇప్పుడు నేను హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతాను. చూడండి, ఆటోమేటిక్గా టైం అనేది మళ్ళీ మనకు ఇప్పుడు 125, 126 అయింది. ఆటోమేటిక్గా అది ఆ టైంలోకి వెళ్ళిపోతుంది. సో ఇలా కిందకి స్వైప్ చేస్తే మనకి ఇక్కడ హార్ట్ రేట్ మానిటర్ ఉంది, ఇక్కడ బ్రైట్నెస్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి, ఇక్కడ క్యాలిబ్రేషన్ ఉంది, ఫైండ్ మై ఫోన్, ఏరోప్లేన్ మోడ్. సో ఆ ఫీచర్స్ అన్ని ఇచ్చారు. ఇప్పుడు ఏదైనా ప్రెస్ అయింది అనిపించినప్పుడు ఇక్కడ చూడండి, ఫైండ్ మై ఫోన్ అనేది మనకు చూపిస్తుంది.
నా ఫోన్ ఇక్కడ ఉంది. సో ఆటోమేటిక్గా నేను ఎక్కడన్నా పెట్టినప్పుడు ఫోన్ నేను మర్చిపోతే కానీ లేదని నేను చూసుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా ఫోన్ అనేది నాకు అక్కడ డిస్ప్లే వచ్చేస్తుందండి. నేను ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. సో దట్ ఈవెన్ మనం ఏదైనా ఫోన్ ఎక్కడైనా పెట్టినప్పుడు, లేకపోతే ఏదైనా రూమ్లో ఏదైనా సోఫా సెట్లో కానీ ఇంకొక చోట ఎక్కడైనా బెడ్షీట్స్ కింద కానీ ఎక్కడైనా మనకు మిస్ అయినప్పుడు దాన్ని మనం వెతకకుండా ఇలా మనము మొబైల్ వాచ్ నుంచే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అండి. అదొక మంచి ఫీచర్ అనే చెప్పచ్చు. అండ్ ఇంకొక స్లీపింగ్ మోడ్లో ఉన్నప్పుడు 1 సెకండ్ మనం ఇలా మిడిల్ది కనుక ప్రెస్ చేసినట్టయితే మనకు కంప్లీట్గా రేడియం కలర్లో మనకు ఇది వస్తుందండి. స్కై బ్లూ రేడియం, జస్ట్ లైక్ మనకు డార్క్ మోడ్లో చూసినప్పుడు అది చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది కలర్స్ అనేవి. అండ్ ఎస్, ఈ బటన్స్ అనేది మనకి ఎంతసేపు ఉన్న హోమ్ పేజ్ వెళ్ళడానికి, బ్యాక్ వెళ్ళడానికి అండ్ స్వైప్ చేసుకోవడానికి, స్క్రాల్ చేసుకోవడానికి మాత్రమే బటన్స్ పనిచేస్తాయండి. కంప్లీట్గా మనం ఆపరేషన్ మొత్తము టచ్ స్క్రీనే అండి దీనికి. సో ఇన్బిల్ట్ కొంచెం ఇంకా వేరే నోటిఫికేషన్స్ గురించి కూడా మనం ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు నేను లెఫ్ట్ స్వైప్ చేశాను. ఇక్కడ మనకు వచ్చేసి హార్ట్ రేట్ మానిటర్ ఉంది. నేను ఒకసారి ఇది పెట్టుకొని చూస్తాను. ఇది పెట్టుకున్న తర్వాత మనం ఒకసారి దీనిపైన ప్రెస్ చేసినట్లయితే ఇది చూపిస్తుందండి కంప్లీట్గా మనకు. చూడండి 70 బీపీఎం అని చూపించింది. అండ్ నేను ఆల్రెడీ ఇందాక వేరే దాంట్లో టెస్ట్ చేశానండి బీపీ మిషన్లో, అది కూడా ఆల్మోస్ట్ అక్యురేట్గానే చూపించింది. సో దీన్ని బట్టి మనం ఒకటి చెప్పుకోవచ్చు, ఈ అక్యురసీ అనేది దీంట్లో మనకు ఆల్మోస్ట్ రిలయబుల్గానే ఉందండి. సో ఇది అయ్యేటప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ లైట్ కూడా వస్తుంది. చూసేటప్పుడు మనకి ఇక్కడ వెనకాల లైట్స్ అనేవి, లేజర్ లైట్స్ అనేవి మనకు విజిబిలిటీలో ఉంటాయి. సో మనకి ఇక్కడ ఇది అవుతుంటుంది. నేను క్యాన్సిల్ చేస్తాను. అండ్ ఇంకొక ఫ్యూచర్స్ చెప్పడానికి వెళ్తే ఇక్కడ వెదర్ ఫోర్కాస్టింగ్ ఉందండి. సో ఇక్కడ వెదర్ ఫోర్కాస్టింగ్, ఈరోజు నేను కర్నూలులో ఉన్నాను అండ్ 35 degrees టెంపరేచర్ ఉంది మినిమం, అండ్ మ్యాక్సిమం కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మనము ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏమి అంటే మనం ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చండి. ఈరోజు వచ్చేసి డేట్ 7th, కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు అక్కడ ఇచ్చారు 8th, 9th, 10th 3 daysది కూడా మనకు, అంటే ఫ్యూచర్ 3 days కూడా మనకు ఇక్కడ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది ఉంది. ఇది కంప్లీట్గా మనము ఇంటర్నెట్, మొబైల్ అనేది సింక్ అయి ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఇంటర్నెట్ నుంచి మనకు డేటా తీసుకొని దీంట్లో ఇక్కడ మనం డిస్ప్లే చేస్తుందండి. ఇక్కడ ఈ రైట్ సైడ్లో మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 బటన్స్ ఉన్నాయి, రెడ్ బటన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్ని బట్టి మనం ఇక్కడ చూస్తే ఇలా మనం స్క్రాల్ చేసుకోవచ్చు, స్క్రోలింగ్ అనేది చేయొచ్చు, లేదంటే ఇలా మనము స్వైప్ అనేది చేసుకోవచ్చు అండి. సో దీనిలోకే మనకు ఇక్కడ ఇది అనేది మంచి ఫీచర్ అనేది చెప్పవచ్చు. దీన్ని మనము ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ అండి, ఇది వచ్చేసి మనకు మెసేజెస్, తర్వాత నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ యాక్టివిటీ ట్రాకింగ్లో మనకు ఇవి వచ్చేస్తాయండి కంప్లీట్గా. మనం ఇక్కడ స్వైప్ చేస్తే మనము ఎన్ని మినిట్స్ మనము యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తామని చూపిస్తుంది. మళ్ళీ స్వైప్ చేస్తే ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తామనేది చూపిస్తుంది. మళ్ళీ తర్వాత ఎన్ని కిలోమీటర్స్ మనము ట్రావెల్ చేసామనేది, తర్వాత ఎన్ని స్టెప్స్ అనేది వేసామని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇదేంటి కంప్లీట్గా మెకానికల్ మూమెంట్స్ మనకు కనిపిస్తాయి. యాజ్ ఆఫ్ నో 0 స్టెప్స్ కాబట్టి ఇక్కడ ఏం చూపించట్లేదు. వన్స్ యూ డూ ద స్టెప్స్, ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు చాలా బ్యూటిఫుల్గా విజిబిలిటీలో ఉంటుందండి. సో ఇలా ఈ బడ్జెట్ రేంజ్లో ఇది వచ్చేసి ప్రైస్ మనకు 6,999, అంటే 7,000 ఉందండి. కానీ మనము ఈ బడ్జెట్ రేంజ్లో బెస్ట్ ఫీచర్స్ ఇది ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఇది డిస్ప్లే చేసేటప్పుడు ఇక్కడ నార్మల్గా వచ్చేసింది. నేను ఇలా స్వైప్ చేసుకున్నట్టేనే ఈ యాంగిల్స్ అనేవి కంప్లీట్గా 180 degreesలోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ మెసేజెస్ కానీ నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే కూడా నేను ఇక్కడ కంప్లీట్గా వ్యూ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో మెసేజ్ రాలేదు కాబట్టి నేను ఇక్కడ చూస్తున్నాను. ఈవెన్ దీంట్లో ఇంకొక యాడ్ ఆన్ ఫీచర్ కూడా ఉందండి. ఇన్ కేస్ మనకు ఇట్లా డిస్ప్లేలో పెట్టుకున్నప్పుడు ఏదన్నా మెసేజ్ వస్తే దాన్ని కంప్లీట్గా ఇక్కడ మనము వ్యూ చేసుకోవచ్చు. వ్యూ చేయడమే కాదు, ఇట్లా క్విక్ రిప్లై అనే ఆప్షన్ ఉంటుంది. క్విక్ రిప్లై ఆప్షన్ వచ్చినప్పుడు మనం దాన్ని ఇక్కడ వాచ్ నుంచి అసలు మొబైల్ని మనం టచ్ చేయకుండా జస్ట్ దీనిపై నుంచే మనము ఆ రిప్లై అనేది ఇచ్చేయచ్చండి. అండ్ దీంట్లో ఇంకా ఫర్దర్గా వెళ్తే ఒకసారి స్వైప్ చేస్తే మనకి ఇక్కడ హార్ట్ రేట్ మానిటర్, యాక్టివిటీస్ అని చూపించాయి. ఇంకా స్వైప్ చేస్తే మనకి ఇక్కడ అలారం ఉంది, స్లీపింగ్ డిటెక్షన్ ఉంది,
కెమెరా సింక్రనైజేషన్ ఉంది. కెమెరాని మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ మొబైల్ MP3 కూడా సాంగ్స్ ఏదైనా మనకు వైర్లెస్లో కానీ ఏదైనా ప్లే చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచే మనము సాంగ్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ కానీ నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్, పాజ్, ప్లే ఈ మోడ్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి. ఇది బ్యాక్ బటన్, నేను బ్యాక్ వెళ్తున్నాను. సో ఇక్కడ మనకు వచ్చేసి అలారం ఉంది. అలారం మనము సెట్ చేసుకుంటే మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుందండి అలారము. అండ్ సెట్టింగ్స్ అండి, ఇక్కడ సెట్టింగ్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. సో సెట్టింగ్స్లో జనరల్ సెట్టింగ్స్ ఉంది, టైం ఫార్మాట్ ఉంది, వైబ్రేషన్, సౌండ్స్, డిస్ప్లే, యాక్టివిటీ, రీసెట్ ఇవన్నీ మనకి ఇక్కడ చూపించారు. సో సెట్టింగ్స్లో జనరల్ సెట్టింగ్స్ ఉంది, టైం ఫార్మాట్ ఉంది, వైబ్రేషన్, సౌండ్స్, డిస్ప్లే, యాక్టివిటీ, రీసెట్ ఇవన్నీ మనకి ఇక్కడ చూపించారు. సో ఈ స్క్రాలింగ్తో నేను ఇట్లా స్క్రాల్ చేసుకొని నేను ఇవన్నీ చూస్తున్నాను. జనరల్ సెట్టింగ్స్, లాంగ్వేజెస్, యూనిట్స్, మనం ఏదైనా కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అది ఎలా చూపించాలి, మైల్స్లో చూపించాలా, కిలోమీటర్స్లో చూపించాలా అనేది, వాచ్ ఇన్ఫో, బ్లూటూత్, స్టేటస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుందండి. సో ఇదండి మరి నాయిస్ఫిట్ ఫ్యూజన్ హైబ్రిడ్ స్మార్ట్ వాచ్. దీని అన్బాక్సింగ్ అండ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూసాము. దీని గురించి కొంచెం యూజ్ చేసిన తర్వాత మనకి ఇంకా డీటెయిల్స్ అనేది ఎలా ఉంటుంది, ఎలా పర్ఫార్మెన్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానండి. అప్ టు దెన్ స్టే ట్యూన్ టు యువర్ ఛానల్. థ్యాంక్ యూ.